ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మన హీరో సైనిక్ పుల్ల చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే. నాకు డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఈ పోనీ టైళ్ళు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? డాడీ, ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఈ చదువురాని వాళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోప్రా లెక్క ఉంది. మా ఊర్లో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంతా ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కాతే అని ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా. తల కిందులు తపస్సు చేసిన కాతి అని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుందిరా, వదిలేస్తుంది. కాతే అని వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాననుకో అఖిల్, మెతుకులు అతుక్కుపోతాయి. మొహం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు వాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. అది ఎండాకాలం మే 2015. ఏం పంపినావు కాత్యానికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏంద్రా తెలవకుండా మాట్లాడేది? నీ అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. ఎవడ్రా ఇది రాసింది? యదవాని గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? ఇంటర్లో 70%, 10th లో 7 points. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? ఐ మకిల్, పవర్ ఆఫ్ జువా. కాత్యాయని పేరు రాలేదని బుక్ మీద. అంటే అది కోటిలో రీసేల్ వాల్యూ 50% ఉంటుంది పేరు రాస్తే. అదే పేరు రాకపోతే 80% ఉండే ఛాన్స్ ఉంది. ఐ లవ్ యూ కాత్యాయని. ఓకే, థ్యాంక్ యూ. లవ్ చేస్తలేదా? కానీ లవ్ యూ అంటే థ్యాంక్ యూ అంటుందా? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరిని ఎందుకంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్గా ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని.